2026 టీ20 ప్రపంచ కప్లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఖాతా తెరవకుండానే వెనుతిరగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. యువరాజ్ సింగ్ పర్యవేక్షణలో రాటుదేలి ఐపీఎల్లో విధ్వంసకర బ్యాటింగ్తో ప్రకంపనలు సృష్టించిన ఈ కుర్రాడు స్వదేశీ గడ్డపై జరుగుతున్న మెగా టోర్నీలో ఇలా విఫలం కావడం అభిమానులను కలవరపెడుతోంది. అమెరికాపై ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవ్వడం, పాకిస్తాన్తో పోర్లో 4 బంతులు ఆడి 0కే నిష్క్రమించడం, తాజాగా నెదర్లాండ్స్ పై కూడా 3 బంతులు ఆడి డకౌట్ అవ్వడం అభిషేక్ కెరీర్లో ఒక గడ్డు కాలాన్ని సూచిస్తోంది. 3 ఇన్నింగ్స్లలో కలిపి కేవలం 8 బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఈ లెఫ్ట్ హ్యాండర్ ఒక్క పరుగు కూడా సాధించలేక తీవ్ర విమర్శల పాలవుతున్నాడు. గతంలో అతని బ్యాటింగ్ శైలిని ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే అంతర్గత సమాచారం ప్రకారం అభిషేక్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడని, ఆ శారీరక అసౌకర్యం అతని ఏకాగ్రతను దెబ్బతీసి పేలవమైన ప్రదర్శనకు కారణమైందని తెలుస్తోంది. టోర్నీ ఆరంభంలోనే ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురవ్వడం ఏ ఆటగాడికైనా మానసికంగా పెద్ద సవాలే. కానీ అభిషేక్ శర్మ ప్రస్తుత స్థితిని గమనిస్తే 2024 టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లీ ఎదుర్కొన్న పరిస్థితులు కళ్ల ముందు కదలాడుతున్నాయి. ఆ టోర్నీలో కింగ్ కోహ్లీ కూడా మొదటి 3 మ్యాచ్ల్లో ఘోరంగా విఫలమయ్యాడు. ఐర్లాండ్పై 1 పరుగు, పాకిస్తాన్పై 5 పరుగులు మాత్రమే చేసి అమెరికాపై గోల్డెన్ డకౌట్గా వెనుతిరిగాడు. అప్పట్లో కోహ్లీ ఫామ్పై కూడా ఇలాగే ఘాటు విమర్శలు వచ్చాయి. కానీ పట్టుదలకు మారు పేరైన విరాట్ ఆ తర్వాత అద్భుతంగా పుంజుకొని ఏకంగా ఫైనల్లో 76 పరుగుల మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్తో భారత్కు ప్రపంచ కప్ అందించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ విషయంలో కూడా అభిమానులు సరిగ్గా అదే విధమైన కోహ్లీ తరహా కంబ్యాక్ను ఆశిస్తున్నారు. అభిషేక్ తన సహజ సిద్ధమైన పవర్ హిట్టింగ్తో గనక గేమ్ మార్చి ఫామ్లోకి వస్తే భారత జట్టుకు తిరుగుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. కోహ్లీ 2024లో ఎలాగైతే విమర్శల నుంచి విశ్వ విజేతగా ఎదిగాడో, అభిషేక్ కూడా ఈ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని సూపర్ 8 దశలో విరుచుకుపడితే టీమిండియా మరోసారి ట్రోఫీని ముద్దాడటం ఖాయం. ఒకసారి అభిషేక్ బ్యాట్ జులిపిస్తే ప్రత్యర్థి బౌలర్లకు దబిడిదిబిడే అని, త్వరలోనే అతను తన మార్క్ ఇన్నింగ్స్తో విమర్శకుల నోళ్లు మూయిస్తాడని క్రికెట్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.